అందరికీ నమస్కారం. జార్ఖండ్‌లో గత 10 రోజులుగా స్టూడెంట్స్ జేపీఎస్సీ పేపర్ లీకేజ్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి. అలాగే ఈ సంఘటన పైన సీబీఐ విచారణ జరగాలి అని జెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. నిన్న వీళ్ళందరూ కలిసి సీఎం ఆఫీస్ ముట్టడి చేయడానికెళ్ళినప్పుడు, వీళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వాటర్ కెనాన్‌లు, టియర్ గ్యాస్ అన్నీ ప్రయోగించారు. స్టూడెంట్స్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఏమైపోయారు సెలబ్రిటీలందరూ? 'ప్రకాష్ రాజ్' 'అల్లా తెరా నామ్ రహేగా' అని పాటలు పాడినోళ్ళు, 'తుక్డే తుక్డే గ్యాంగ్', 'జై శ్రీరామ్' అనొద్దన్నోళ్ళు వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళకి ఎలాంటి ఫండ్స్ లేవు గాబట్టి వీళ్ళకి స సంఘీభావం తెలియజేయకపోయినా పర్వాలేదనుకుంటున్నారా ఏంటి? ఓన్లీ మనీ ఉంటేనే వస్తారా? ఫండ్స్ ఉంటేనే వస్తారా? మీలాంటోళ్ళందరూ వాళ్ళు నిజాయితీగా, నిబద్ధతతో ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎలాంటి కాంట్రోవర్సీలు లేకుండా, యాంటీ నేషనల్ స్లోగన్స్ లేకుండా చేస్తున్నారు. ఏమ్మా గంజాయి మొక్క మొన్న 'నేహ బోరా' అనే అమ్మాయి మీద కొంచెం ఇంకు చల్లితేనే గబా గబా వచ్చి వీడియో చేసావు. స్టూడెంట్స్ గురించయితే వీడియో చేయవా? ఈరోజొచ్చి మళ్ళీ కవర్ డ్రైవ్ స్టార్ట్ చేసావేంటి? ఏమని చెప్తుందో తెలుసా ఈ గంజాయి మొక్క గారు, అప్పుడు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలియజేశారు గాబట్టి, ఈరోజు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ మిత్రపక్షంగా కాంగ్రెస్ ఉంది గాబట్టి, బీజేపీ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారంట. అక్కడ నిరసనకి, ఇక్కడ నిరసనకి తేడా తెలియట్లేదా? జార్ఖండ్‌లో నిరసన తెలియజేస్తున్న వాళ్ళని కవర్ జేయడానికొచ్చిన జర్నలిస్టుల్ని పోలీసులు తీసుకొనెళ్లి విచారణ జేస్తున్నారు తెలుసా? నువ్వు ఒక జర్నలిస్ట్‌వేగా, జర్నలిస్ట్‌ని అలా తీసుకెళ్ళొచ్చా? ఇదే జంతర్ మంతర్‌లో ఎవరన్నా చేశారా? జంతర్ మంతర్‌లో చేతిలో ఫోను, మైకు ఉన్న ప్రతి ఒక్కళ్ళు నోటికొచ్చింది మాట్లాడారు. జెన్యూన్‌గా 10% చేస్తే 90% అల్లరి మోకే రెచ్చిపోయి మాట్లాడారు. ఇలాంటివి నీకు కనిపించవే? ఈరోజొచ్చి, ఇప్పుడొచ్చి కవర్ డ్రైవ్ చేస్తున్నావు. స్టూడెంట్స్‌కి సంఘీభావం తెలియజేస్తావు. ఒక్క వీడియో కూడా చేయలేదు. ఏమైపోయారు అందరూ? స్టూడెంట్స్ దెబ్బలు తగిలి అక్కడ ఏడుస్తుంటే, మీ అందరూ ఏం చేస్తున్నారు?